సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో మనకు పసుపు రంగు కప్పలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కనిపిస్తే వర్షాకాలం ప్రారంభమైనట్టేనని చాలా మంది నమ్ముతారు. ఇలాగే కైకలూరులో పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమై సందడి చేశాయి. నార్మల్ ఆడ కప్పలను ఆకర్షించడానికి మగ కప్పలు రంగులు మారుస్తుంటాయి. కానీ ఈ వింత వెనుక సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా ఏలూరు జిల్లా కైకలూరు ప్రాంతంలో అలాంటి ఒక వింతే వెలుగు చూసింది. సాధారణంగా గోధుమ పచ్చ రంగులో ఉండే కప్పలు ఒక్కసారిగా మెరిసిపోయే పసుపు రంగులోకి మారి ప్రత్యక్షమవడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వీటిని పలువురు తమ కెమెరాల్లో బంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారు. ఇటీవలి కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ హాల్ గ్రౌండ్లోకి భారీగా నీరు చేరింది. ఆ నీటిలో నుంచి అకస్మాత్తుగా పసుపు రంగులో మెరుస్తున్న కొన్ని కప్పలు బయటకు వచ్చాయి. ఈ వింత జీవులను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ కప్పల శాస్త్రీయ నామం హోప్లోచాట్రాసస్ టైగిరినస్. వీటిని సాధారణంగా ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని పిలుస్తారు. మన తెలుగు ప్రాంతాల్లో వీటిని తవుడు కప్పలు లేదా బోదరు కప్పలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి దాదాపు 17 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. కప్పలు రంగు మారటం వెనుక వింత దైవిక అద్భుతం ఏమీ లేదని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన జీవశాస్త్ర లక్షణం ఉందంటున్నారు. కేవలం వర్షాకాలంలో జతకట్టే సమయంలో మాత్రమే మగ కప్పలు తమ శరీరాన్ని ఇలా ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మార్చుకుంటాయని చెబుతున్నారు. ఆడకప్పలను ఆకర్షించేందుకే ప్రకృతి వీటికి ఈ శక్తిని ఇచ్చిందని అంటున్నారు. అంతేకాదు, ఈ మగ కప్పలు శబ్దాలు చేసేటప్పుడు వాటి గొంతు భాగంలో ఉండే 2 స్వరపేటికలు నీలం రంగులోకి మారుతూ వింత శబ్దాలు చేస్తాయి. వర్షాకాలం ముగిసి జతకట్టే ప్రక్రియ పూర్తి కాగానే ఇవి మళ్లీ తమ పాత సాధారణ రంగులోకి వచ్చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే ఈ ఇండియన్ బుల్ ఫ్రాగ్ సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. చెరువులు పూడిపోవడం, కాలుష్యం పెరగటం వల్ల వీటి ఉనికి ప్రమాదంలో పడుతోందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.